హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాత లాకెట్లకి కంటెల్కి చేంజ్ చేసుకునేటట్టు చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు చేస్తుంటాను అలాంటివి. ఇప్పుడు కంటెలు కూడా కొత్తవి చేసి ఆ పాత లాకెట్ ఎలా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టు చేసానో చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే కస్టమర్ది ఒక పాత లాకెట్ అండి, వేరే నెక్లెస్లో ఉంది. దీన్ని తీసేసి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా బ్యాక్ సైడ్ ఇలా చేస్తున్నాను స్క్రూస్. అలాగే ఇప్పుడు ఏం చేసామంటే ఈ కంటెకి ఉన్న పాత లాకెట్ ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది. పాత లాకెట్ ఇస్తాను ఇది ఒక కస్టమర్ది. దానికి ఇంతకుముందు చిన్న ఇట్లా చేంజ్ బంప్ లాగా ఉండిందనమాట, చేంజబుల్ లాగా వేసుకోవడానికి. అది కాకుండా ఇప్పుడు అది తీసేసి స్క్రూ పెట్టేసి సైడ్ ఇప్పుడు ఇట్లా కంటెలు ఉంటాయి కదా, ఏ కంటైనా పెట్టుకోవడానికి దీనికి ఆప్షన్ ఇట్లా ఇచ్చాను అనమాట. రివర్స్ అయితే రివర్స్ మీకు ఇట్లా చూపిద్దామని ఇటు పెట్టాను. ఇది కంటెకి సేమ్ ఉంటాయి కదా, ఇవి ఏం చేయొచ్చు అంటే ఇలా బ్యాక్కి ఇలా తగిలిచ్చేసుకొని మళ్ళీ మనం కంటెకి వాడుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఇది ఉన్నదనమాట పాత లాకెట్కి పెట్టించింది. ఇలా పెట్టించేసుకుంటే పాత లాకెట్కి ఇప్పుడు మనం ఇది కంటెకి వాడుకోవచ్చు. కాదు అనుకుంటే మనం ఏంటంటే ఇది వేరే చైన్ మాలకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కంటి ఇలా పెట్టేసుకున్నాము. వద్దు అనుకుంటే కంటెకి కాకుండా ఇప్పుడు ఇలా చైన్ మాలలు ఉంటాయి కదా, వీటికి కూడా ఏంటంటే మనం స్క్రూతో పాటు ఇలా స్క్రూ పెట్టేసుకొని కూడా స్క్రూ ఉంది కాబట్టి ఈ స్క్రూ ఓపెన్ చేసేసుకొని ఇలా జస్ట్ ఇప్పుడు ఇలా తీసేసామంటే ఈ స్క్రూ ఓపెన్ అయిపోద్ది. ఈ స్క్రూ ఓపెన్ చేసేసి ఇలా ఏ బీట్స్ చైన్ అయినా సరే ఇదే సైజు ఇదే ఉండాలని లేదు, ముత్యాలైనా సరే ఇంకేదైనా బీట్స్ చైన్ అయినా సరే ఇలా స్క్రూ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇది వేసేసుకొని స్క్రూ క్లోజ్ చేసేసుకొని ఇలా చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంకా పెద్ద బీట్స్కి వేసుకోవచ్చు, సైజు అది మన ఇష్టం అనమాట. కంటెకి కావాలంటే కంటెకి పెట్టుకోవచ్చు పాత లాకెట్, లేదు అంటే ఇలా చైన్స్కి మార్చుకోవచ్చు. పుట్టి ముత్యాలకు కావాలన్నా వేసుకోవచ్చు, ఏ చైన్స్ అయినా. ఏంటంటే ఇప్పుడు ఈ స్క్రూ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ స్క్రూ వల్ల మనం దేనికైనా కూడా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఈ స్క్రూ మళ్ళీ క్లోజింగ్ ఎలా అంటే ఇక్కడ జస్ట్ ఒకసారి ఇట్లా సపోర్ట్ ఇచ్చామంటే ఇంక వెళ్ళిపోద్ది. నాకొద్దు ఇలా నాకు మామూలుగా ఇట్లా వేసుకుంటానంటే ఇదే కంటెన్ ఏం లేదు, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఏదైనా కంటెలు చేసుకొని వాటికి కూడా ఇలా వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, చిన్న ఎవరైనా పెట్టేసుకోవడమే. మళ్ళీ ఇక్కడికి వచ్చి షాప్లో పెట్టేయాలని ఏమి ఉండదు. అన్నీ అంటే అట్లా చేసుకోలేరు. ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇది చాలా ఈజీగా మీరు జస్ట్ ఇలా ఈ లూప్ ఉంది దానికి ఇప్పుడు ఈ లూపు వెళ్ళిపోతే వచ్చేస్తుంది. ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు కంటిలాగా పెట్టేసుకోవచ్చు. ఇది అలా 2 in 1 ఎలా అయినా వాడేసుకోవచ్చు మనం. అందుకే ఏదైనా ఉన్న పాత లాకెట్స్ అలాంటివి కూడా తీసుకొచ్చారంటే ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ఇప్పుడు ఇలాగ డిఫరెంట్గా ఉన్న ఒక లాకెట్ని అన్నింటికి చాలా వాటికి మార్చుకొని కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ అనమాట. లాకెట్ అంటే ఇది ఇంతవరకే తనది. ఇంకొక లాకెట్ నుంచి డివైడ్ చేసామన్నమాట. పెద్ద లాకెట్ ఉంది, ఆ పెద్ద లాకెట్ కింద చిన్న లాకెట్ ఉంది. దీన్ని ఏం చేసామంటే ఇప్పుడు ఒక లాకెట్ కానీ 2 వద్దు కాబట్టి దీనికి ఒక లింక్ పెట్టించేసి నేను ఇప్పుడు వీటికి ఏం చేశానంటే ఇప్పుడు దీనికి కంటిలాగా వేసుకోవడానికి స్క్రూకి అని చెప్పేసి ఇలా కొత్త లాకెట్ ఒకటి చేసేసి ఇప్పుడు నేను ఇది కొత్త లాకెట్ ఇలా ఒకటి కొత్త లాకెట్ చేసేసి పాత లాకెట్ దానికి జాయిన్ చేసేసాము. చేసిన తర్వాత వీటికి ఏంటంటే అన్నిటికీ మార్చుకోవడానికి స్క్రూ ఇచ్చాను. అలాగే ఇప్పుడు కంటెలు ఇలాంటివి ఏదైనా ప్లెయిన్ కంట, ఇప్పుడు ఇది ప్లెయిన్ కాబట్టి ఇలా ప్లెయిన్ కంట వేసుకోవచ్చు. లేదు అంటే ఇంక డిఫరెంట్ కంటెలు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఇవి కంటెలు కావాలంటే కంటెలకి ఇలా వేసేసుకొని మనం కంటిలాగా కూడా వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవాలని ఏం లేదు, మీరైనా వేసేసుకోవచ్చు. ఇలా ఏంటంటే ఒకటి సింపుల్గా ఇక్కడ రింగ్స్ పెట్టిచ్చేస్తాను. ఆ రింగ్కి ఇప్పుడు మీరు ఇలా వేసేసుకోవచ్చు. ఇదంటే ఓపెన్ ఉంది కాబట్టి వస్తుంది ఇట్లా. ఇది మీరు మామూలుగా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక చిన్న పాత లాకెట్. అలాగే మన దగ్గర ఏదైనా వాడనివి లాకెట్లు కానీ ఏమైనా ఉంటే ఒకటి కొంచెం కొత్తది పెద్దగా చేసేసుకొని దానికి ఇప్పుడు ఇలా వెనక స్క్రూసు అవన్నీ ఇచ్చేసి బ్యాక్ స్క్రూకి ఆల్ ఇన్ వన్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ముత్యాలు వద్దు నాకు కంటే వద్దు అనుకుంటే ఇవి అటు ఇప్పుడు స్క్రూ ఉంది కాబట్టి స్క్రూకి ముత్యాలు కానీ ఇంకేదైనా పెద్దవి కూడా మనం ఏమున్నా సరే దీనికి జాయిన్ చేసేసుకోవచ్చు, మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఒకటే దానికి వాడుకోకుండా ఈ గోల్డ్ రేట్ ఎక్కువైంది కాబట్టి అలా ఒకటే వాడుకోకుండా ఇప్పుడు చాలా వాటికి చేంజ్ చేసేసుకొని లాకెట్స్ వాడుకోవచ్చు. కస్టమరు నేను ఇది ఆల్రెడీ వీడియో పెట్టానండి పాతవి. ఏంటంటే తన దగ్గర పాతవి ఉట్టిగా దారంలోకి ఉన్న స్పీనల్స్ ఉన్నాయి, బ్లాక్ డైమండ్ ఉన్నాయి అనమాట. ఇవి ఏం చేశారంటే తను తీసుకొచ్చారు. అవి నేను ఇప్పుడు పాత బంగారం ఇచ్చారనమాట. ఆ పాత బంగారంతోనే కరిగించుకొని ఈ 2 దండలు చేసి ఇచ్చాను. ఇప్పుడు ఇది 4 లైన్స్, ఇది 4 లైన్స్. ఒకటి తనకి వాళ్ళ సిస్టర్కి అని చెప్పి యూఎస్ నుంచి తెచ్చుకున్న బ్లాక్ డైమండ్స్ స్పీనల్స్ తన దగ్గర ఇంతకుముందు ఏం చేసామంటే మామూలుగా దారంలో గుచ్చిచ్చి చేయించుకున్నారు. మా దగ్గర తీసుకెళ్లారు, చిన్న ముత్యం అది వేసి చేసి ఇచ్చానమాట. బాగా చాలా రోజులు వాడారు. ఇప్పుడు నాకు అది బోర్ కొడుతుంది అన్నారు. అందుకని ఏం చేసామంటే మళ్ళీ తన దగ్గర పాత బంగారం తీసుకొని అదే పాత బంగారము ఇంకొంచెం తను ఇచ్చారనమాట. వేరే పాత బంగారం అన్నీ కరిగించి ఉంగరాలు వాడనివి ఏమైనా ఉంటే అన్నీ కలిపి చేసేసుకోవచ్చు. అవన్నీ కరిగించి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 2 దండలు సేమ్ ఉన్నాయి. 4 లైన్స్ సేమ్ 4 లైన్స్, లెంత్ కూడా సేమ్ ఇద్దరికి అలా చేయించుకున్నారు. అలా కూడా చేసిస్తామన్నమాట.
మీ దగ్గర ఏదైనా వాడనివి పాతవి ఏదైనా ఉన్నా కూడా అవన్నీ మెల్ట్ చేసుకొని మనం డిఫరెంట్గా కొత్తగా చేసుకోవచ్చు. లేదు బాగున్నాయి అది మనం యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే దాన్ని ఇంకా మళ్ళీ రీమోడల్ చేసుకోవచ్చు. అలా కూడా చేసిస్తుంటాను. ఏమైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చెప్తాను. పాతది ఇది లాకెట్ జెంట్స్ వాడారంటండి. చాలా రోజులు వాడిన తర్వాత దీన్ని ఏం చేసామంటే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేయటం లేదు చైన్కి అని చెప్పి తీసేసి లేడీస్కి ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఈ లాకెట్ కింద ముత్యాలు అవన్నీ వేసేసి ఇక్కడ కూడా ముత్యాలు గోల్డ్ బాల్స్ వాళ్ళ దగ్గర ఉన్న పాత గోల్డ్ బాల్స్ కొన్ని ఉన్నాయి. అవి ఈ చక్రాస్ అంటాం అనమాట. ఇవి కూడా వాళ్ళ పాతవే. అవి లేడీస్ అన్నీ కలిపి యూజ్ చేసుకొని ఇక్కడ మాత్రం నట్స్ పాతవి ఉన్నాయి వాళ్ళవి. అవే నట్స్ వేసుకొని గ్రీన్ ముత్యాలు వేసి డిఫరెంట్గా చేసి ఇచ్చాను. వాళ్ళ దగ్గర ఉన్న పాత పూసలు వాడేసుకున్నాను. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇది ఒక పాత లాకెట్ చైన్కి వేసుకున్నారు. ఆ లాకెట్ కూడా ఇప్పుడు వాడడం లేదు కాబట్టి ఆ లాకెట్ తీసుకొని ఇలా డిఫరెంట్గా చేసేసి ఇది ఇప్పుడు ఒక మోడల్ లాగా లేడీస్కి గ్రీన్ కలర్ కొంచెం పెద్దవాళ్ళు డిఫరెంట్గా వేసుకునేటట్టు చేసి ఇచ్చామన్నమాట. అలాగే మీ దగ్గర అదే పాతవి అవి ఏమైనా ఉన్నాయంటే ఇలాంటివి చక్రీస్ ఇప్పుడు ఇవన్నీ చూడండి పాతవి వాళ్ళవే వాడాను. ఇప్పుడు ఎక్స్ట్రా వాడింది ముత్యాలు అని చెప్పి గ్రీన్ ఒకటి స్వరోస్కి ముత్యాలు గ్రీన్ ఇవి నేను ఇప్పుడు ఎక్స్ట్రా వాడాను అనమాట. అలాగే ఏదైనా పాతవి ఉన్నాయి మీరు తీసుకొచ్చుకున్నా కూడా అలా చేసిస్తాను డిఫరెంట్గా. ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర డోల్కీ బీట్స్ వేరే బీట్స్లోకి వేస్తున్నారండి. తను అలా వద్దన్నారు పెద్ద ఆవిడ చాలా. అందుకని చెప్పి ఏం చేసామంటే డోల్కీని ఇలా తులిప్స్ ఉన్నాయి అనమాట. ఇవి కోరల్వి. ఆ బీట్స్ వేసుకుంటూ పెద్దవాళ్ళు కాబట్టి కోరల్ కావాలన్నారు. ఇలా ఒక ముత్యం ఇచ్చేసి సింగిల్గా ఇలా కోరల్స్లో చేసి ఇచ్చామన్నమాట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర వాడని బీట్స్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళు చాలా చేయించుకున్నారు. ఆ మిగిలిపోయినవి ఇవి ఆ వేరే ఇచ్చిన బీట్స్ డిఫరెంట్గా చేశాను. అవి కూడా వీడియోస్ పెడుతుంటాను చూడండి. అందులో ఇదేంటంటే ఏదైనా కానీ ఒక ఐటమ్ ఏజ్ని బట్టి చేసిస్తాము. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళకి కాబట్టి కొంచెం డీసెంట్గా ఉండాలి. ఇలా పెద్దవాళ్ళకి చేసి ఇచ్చాను. అలా కాకుండా కొంచెం యంగ్స్టర్స్ అనుకోండి వాళ్ళకి ఫ్యాన్సీగా కూడా చేసుకోవచ్చు. ఈ డోల్కీ బీట్స్ కస్టమర్ అనమాట పాతవి. జస్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసింది ఏంటంటే కొన్ని తులిప్స్ కొంచెం ఇవి కోరల్స్ అవి యాడ్ చేసుకుంటూ చేసి ఇచ్చాను. డిఫరెంట్గా లాకెట్ ఒకటి తెచ్చారు. అవి కూడా డిఫరెంట్గా చేసి ఇచ్చాను దీనికి మ్యాచ్ అయ్యేటట్టు అలాగనమాట. అలాగే ఏదైనా తీసుకొచ్చారంటే చేసిస్తాను. మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దానివల్ల ఏంటంటే అందరికీ వెళ్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనేది కూడా వచ్చిందండి. హైప్ కూడా చేయండి. చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్ యూ.